సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఏపీ, తెలంగాణ అంగన్వాడీ న్యూస్ అయితే కొన్ని చూద్దాం. ఇక అర్ధరాత్రి అంగన్వాడీ కేంద్రం కూల్చివేత అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తుల బరితెగింపు అంటూ ఇది ఏపీ నుంచి వచ్చిన న్యూస్. పొందూరు మండలం కొంచాడలోని అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి కూల్చివేశారు. నిర్మాణ శిథిలాలు కూడా తరలించి ఆనవాళ్లు లేకుండా చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 4522 నంబర్ 953లో అంగన్వాడీ కేంద్రం ఉంది. దశాబ్దాలుగా వినియోగించిన ఈ కేంద్రం శిథిలావస్థకు చేరడంతో 2023లో గ్రామంలోని ప్రైవేటు భవనంలోకి మార్చారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని తొలగించాలని ఐసీడీఎస్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ ప్రాంతంలో నూతన అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇంతలో రాత్రికి రాత్రే ఈ శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం కొంచాడలోని అంగన్వాడీ కేంద్రాన్ని రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉదయం విధులకు వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్ఓ ప్రకాశ్రావు కూల్చివేసిన అంగన్వాడీ కేంద్రం ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులను ఆరా తీయగా ఎవరు మాకు తెలియదని జవాబిచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. ప్రస్తుతానికైతే అంగన్వాడీ కేంద్రాలు అయితే అద్దె భవనంలో చాలా వరకు నడుస్తున్నాయి. చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలకు సౌకర్యాలు లేవు. తర్వాత శిథిలావస్థలో ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రతి గ్రామానికి ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు లేవో వాటి యొక్క లిస్టు తెప్పించుకొని ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉండే విధంగా, దాని కాంపౌండ్ వాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఏపీ ప్రభుత్వానికి ఏపీ నుంచి వచ్చినటువంటి న్యూస్. ఇక అంగన్వాడీ బిల్లులు వెంటనే చెల్లించాలి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలంటూ తెలంగాణ నుంచి న్యూస్. ఇక ఏపీ, తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలుగానే మిగిలిపోతున్నారు. టీచర్లుగానే తమ యొక్క రిటైర్మెంట్ తీసుకుంటారు. కాబట్టి ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్, సిడిపిఓ ప్రతి పోస్టు కూడా జాబ్ క్యాలెండర్లో పెట్టి రిటైర్మెంట్ కాగానే వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలోని అంగన్వాడీ కార్యకర్తలు సిడిపిఓ కార్యాలయాల్లో ఆందోళన అయితే నిర్వహించారు. ఇక్కడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారికి కూడా వినతిపత్రం అందజేశారు. ఇక తదితర అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ పేరుతో ఐసీడీఎస్ శాఖను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ నాయకులు, యూనియన్ నాయకులు, తదితరులు, కార్మిక సంఘ నాయకులు అయితే పాల్గొనడం జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ పెండింగ్ బిల్లు కూడా వెంటనే చెల్లించాలి. ఖాళీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అన్నింటి కూడా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కీలక ప్రకటన చేయాలి. ఇక రాబోయే కేబినెట్ సమావేశాల్లో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి కోరుకుందాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.